12 జ్యోతిర్లింగాల సిరీస్‌లో ఎపిసోడ్ 5 ఉజ్జయిన్ మహాకాల్ ఆలయం. ఇక్కడ శివుడికి భస్మంతో అభిషేకం చేస్తారు. అంతేకాదు ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా ఇస్తారు. ఇలా ఇక్కడ ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఈ ఉజ్జయిన్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాదు. అష్టాదశ శక్తి పీఠాలలో కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారు మహాకాళిగా వెలిశారు. పూర్వం శివుడికి ప్రాణభక్తుడైన చంద్రసేనుడు ఉజ్జయిని పరిపాలించేవాడు. ఒకరోజు ఉజ్జయిన్‌కి శత్రురాజులు దూషణుడు అనే రాక్షసుడితో కలిసి ఉజ్జయిన్ పైన దాడి చేశారు. దూషణుడికి బ్రహ్మ ద్వారా ఒక వరం ఉంది. అదేంటంటే తను ఎవ్వరికీ కనిపించకుండా యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడి దాడికి ఎవ్వరూ నిలవలేకపోయిన సమయంలో రాజుతో పాటు మిగతా ప్రజలు శివునికి ప్రార్థన చేశారు. శివుడు మహాకాళేశ్వరుడిగా వచ్చి దూషణుడిని చంపి బూడిదను తన ఒంటికి రాసుకున్నాడు. భక్తుల కోరిక మేరకు స్వామి ఇక్కడే ఉన్నాడని చెప్తారు. అన్ని జ్యోతిర్లింగాలు సూర్యోదయం వైపుకి చూస్తుంటే ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు మాత్రం దక్షిణ దిశగా ఉంటాడు. అందుకనే మహాకాళేశ్వరుడిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ రీల్లో ఉజ్జయిన్కి ఎలా వెళ్లాలో బడ్జెట్ వీడియో చెప్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.